టెన్షన్ పెడుతుందిరో ఓటింగు, ఏదో జరిగేలా ఉందిరో అనిపించే కైండ్ ఆఫ్ ట్రెమర్స్ అయితే పుట్టించేస్తుంది ఓటింగు. ఏం జరుగుతుంది అసలు ఓటింగ్, వాట్ ఈస్ దిస్ అమ్మా అనిపించే కైండ్ ఆఫ్ ఇదైతే వచ్చేస్తుంది బాస్టరు. ముఖ్యంగా నిన్న మనం ఓటింగ్ వీడియోలో, ఈవినింగ్ ఓటింగ్ వీడియోలో చెప్పుకున్నాం కదా, నిఖిల్ అండ్ గౌతమ్కి 5% డిఫరెన్స్ అయితే ఉందని. సో ఆ 5% కాస్త మెల్లిమెల్లిగా ఒక్కొక్కడికి ముందుకు వేస్తూ వెళ్తే 5 ఏంటి 4 3 2 1 ఇలా కూడా వచ్చేసి ఇద్దరు ఈక్వల్ అయ్యి తర్వాత నిఖిల్ని కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయే అవకాశం ఉందన్నట్టు మనం చాలా ఎగ్జైటింగ్గా చెప్పుకున్నాం కదా. బట్ ఇప్పుడు ఆ అవకాశాలు చూస్తే ఆల్మోస్ట్ ఇంకా నిల్లేమో అనిపిస్తున్నాయి. ఏంటి ఇంకా వెళ్ళరా, గౌతమ్ని ఇంకా పూర్తిగా పట్టించుకోవడం మానేశారా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. నిన్నటి నుంచి ఏంటి అసలు ముందుకెళ్ళలేదు ఓటింగ్, అంటే పూర్తిగా వదిలేశారా, ఇంకెందుకులే మాకేం పట్టదు అన్నట్టుగా అనుకుంటున్నారేంటి. ఎలాగో గౌతమ్ గెలవడు, ఇంకెందుకు రా భయ్, ఎలాగో నిఖిలే విన్నర్ అవుతాడులే అనే ఫీలింగ్లో ఉన్నారా ఏంటి. ఇవాళ థర్స్డే మాస్టరు తెలుసా, రేపు ఓటింగ్ క్లోజు. సో రేపు ఓటింగ్ క్లోజు. సో ఇప్పుడు ఈ మిగిలిన 2 days ఏదైతే ఉన్నాయో, ఈ 2 days మీరు గట్టిగా ప్రయత్నిస్తే మటుకు గౌతమ్కి ఛాన్సెస్ ఆర్ దేర్. మీరు గౌతమ్కి ఛాన్సెస్ లేదని అస్సలు అనుకోకండి. ఒరే ఇలా ఓపెన్గా చెప్పేస్తున్నాం ఏంట్రా, అసలు ఏమాత్రం సిగ్గనిపించట్లేదా, అలా ఎలా ఓపెన్గా నువ్వు వాళ్ళ కోట్లే వీళ్ళ కోట్లే నువ్వెందుకు చెప్తావు అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారు. కానీ నాకు అర్థం కాదు మాస్టర్, ఇప్పుడు నిఖిల్కి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు రివ్యూస్లో మీకు తెలుసు కదా, వాళ్ళు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో అందరికీ తెలుసు. కానీ నేను వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళు ఎప్పుడైనా చెప్పుకున్నారా, కానీ నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు వాళ్ళలాగా దాగుడు మూతలు ఆడటం రాదు, ఏమైనా ఆన్ ద ఫేస్ చెప్పే ఒక దమ్మున్నోడిని కాబట్టి, ఆ దమ్ము నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఒక నిజాయితీగా ఆడేవాడికి, నిజంగా కష్టం విలువ నాకు తెలుసు కాబట్టి, ఒక కష్టపడేవాడికి ఇక్కడ ద్రోహం జరుగుతుంది అని నాకు అనిపిస్తున్నప్పుడు వాడికి గౌతమ్ గాడి గెలవకుండా ఇంకెవడు గెలుస్తాడు భయ్. అరే వైల్డ్ కార్డ్గా వచ్చినోడు, మధ్యలో ఈజీగా బయటికి వెళ్ళిపోవాల్సినోడు, మనకంట సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోకపోతే ఇంత రిస్క్లోంచి వచ్చినోడు ఇప్పుడు ఒక్కొక్క ఇటుగా వాడి కెరియర్కి వాడే పేర్చుకుంటూ ఇంత దూరం వచ్చాడు. టైటిల్ రేస్లో ఉన్నాడు, వైల్డ్ కార్డ్గా వచ్చి ఎవర్రా బై టైటిల్ రేస్లోకి వచ్చేది. హీ మేడ్ ఇట్. వైల్డ్ కార్డ్గా వచ్చి టాప్ 5కి రావడమే కష్టం అనుకుంటే, టాప్ 5కి వచ్చి టైటిల్ రేస్లోకి రావడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. గతంలో నవదీప్ లాంటి వాళ్ళు వచ్చినా కూడా నవదీప్ ఏంటి ఓన్లీ టాప్ 5 వరకు రాగలిగాడు, టైటిల్ రేస్లోకి రాగలిగాడా, వాజ్ ఏబుల్ టు కమ్? లేదు, అది జరగని పని. ఎంత పెద్ద తోపు తురుమ్ఖాన్లు అయినా సరే వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళు ఇంపాసిబుల్ అసలు టైటిల్ రేస్లోకి రావడం. చాలా పెక్యూలియర్ సిచ్యుయేషన్స్ అనేవి, బీభత్సమైన సుడి ఉన్న కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అనేవి కలిసి వస్తే మటుకు అప్పుడు గౌతమ్కి బాగా ఇదైతే మన వైల్డ్ కార్డ్స్కి ఇదైతే వచ్చేస్తుంది. బట్ గౌతమ్కి అలాంటి సిచ్యుయేషన్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనేది ఫేస్ చేస్తూనే ఉన్నాడు అనమాట. ముఖ్యంగా గ్రూప్ గేమ్ అనేది నిఖిల్ సైడ్ నుంచి అదే పనిగా గ్రూప్ గేమ్ ఆడుతూ అసలు ఒక విన్నర్ క్వాలిటీ ఈ క్యాండిడేట్లో ఎలా వచ్చింది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, గ్రూప్ గేము, యూనో ఎదురుగా ఒక కంటెస్టెంట్ వచ్చి పోటీ పడుతుంటే ఆ కంటెస్టెంట్తో డైరెక్ట్గా ఫేస్ చేయలేక దొంగ ఫ్రెండ్షిప్లు చేసి తద్వారా ఆ అమ్మాయిని ఆయన మీదకి రాకుండా చూసుకోగలడం, ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక దొంగ స్ట్రాటజీలో దొంగ గేమ్ వేసే ఈ క్యాండిడేట్ ఇప్పుడు విన్నర్ మెటీరియల్. అది చూడటానికి ఎంత చిరాగ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు అలాంటోడు విన్నర్ మెటీరియల్గా ఇప్పుడు టైటిల్ రేస్లో ఉన్నప్పుడు, అలాంటోడికి పోటీగా గౌతమ్ లాంటి నిజాయితీగా ఆడే ప్లేయర్ ఉన్నప్పుడు గౌతమ్కి ఎందుకు సపోర్ట్ చేయకూడదు, ఎందుకు విన్ అవ్వకూడదు? అలాంటోడికి అన్యాయం జరుగుతుంటే, ఇటుక పేర్చుకున్నోడికి అన్యాయం జరుగుతుంటే, అద్దాల మేడల్లో ఉన్నోడికి న్యాయం జరుగుతుంటే ఎందుకు? వై షుడ్ ఐ బీ కామ్? సో ఖచ్చితంగా గౌతమ్ అనేవాడు విన్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఇది మాటికి స్ట్రెస్ చేసి చెప్తున్నా. హీ ఈజ్ వెరీ మచ్ డిజర్వ్ టు విన్ ద టైటిల్. ఈ సీజన్లో గౌతమ్ విన్ అవ్వకపోతే మాత్రం డౌట్ లేకుండా సీజన్కి ఇంకా ఎటువంటి వాల్యూ లేకుండా అయితే పోతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఖచ్చితంగా ఓట్లు పడితేనే ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో గౌతమ్కి అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలా న్యూట్రల్ ఆడియన్స్కి కూడా వాళ్ళ ఓట్లు కూడా గౌతమ్కి పడాలంటే మిగిలిన కొద్ది టైంలో నేను ఈ నా ఏదైతే నేను పెట్టానో వీడియో, ఇదే వీడియోలో చివరిలో కార్డ్స్లో పెట్టేస్తాను, ప్లస్ మీకు ఇక్కడైతే కనపడుతుంది. దయచేసి ఆ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకండి మాస్టరు. గౌతమ్ గేమ్ ప్లే ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, ఆ సిచ్యువేషన్స్ తను ఎలా రియాక్ట్ అవ్వడు, చాలా డీటెయిల్డ్ అనాలిసిస్, మైన్యూట్ డీటెయిల్స్
అన్ని పొందుపరిచి ఆ వీడియో అయితే చేశానమాట. ఆ వీడియో చూసిన ఎవరైనా సరే ఖచ్చితంగా కన్విన్స్ అవ్వాల్సిందే గౌతమ్కి ఓట్లు వేయడానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ వీడియోని అయితే అస్సలు మిస్ చేయకండి. వెరీ 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 ఇంపార్టెంట్. నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, నేను ప్రాపర్గా థంబ్నెయిల్స్ చేసేంత డిజైనింగ్ అవి నాకు రాదు కాబట్టి ఆ వీడియోకి రీచ్ అంత ఉండట్లేదు. కాబట్టి కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఫెంటాస్టిక్గా ఉంటుంది వీడియోలో. దయచేసి ఆ వీడియో అయితే మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్, గౌతమ్ హ్యాస్ టు విన్ దిస్. నాకు ₹1 రాదు మాస్టర్, నిజంగా చెప్తున్నా. ఎవరి మీద ప్రామిస్ చేయమంటే నా బిడ్డ మీద ప్రామిస్ రా బాయ్. నేను ఎవరికి పిఆర్ని కాదు, నాకు ₹1 రాదు గౌతమ్ గెలిస్తే. గౌతమ్కి నేను ఎటువంటి రిలేషన్ నాకు లేదు గౌతమ్తోనే. కేవలం మనలో ఒకటిగా కష్టం వాల్యూ తెలిసినోడిని కాబట్టి ఒక నిజంగా కష్టపడుతున్నోడికి అన్యాయం జరుగుతుంటే నా వాయిస్ బయటికి రావాలి. నాలంటోడు కూడా ఎంతో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఒక ఇదిగా ఉన్నప్పుడు, ఒక పర్సనాలిటీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసి గౌతమ్కి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మాత్రం ఇవన్నీ చెప్తున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అన్నమాట. ఆ వీడియోని అయితే ఖచ్చితంగా మిస్ చేయకండి, కార్డ్స్లో అయితే వదిలేస్తాను. వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్కరు కూడా చూసి గౌతమ్ జర్నీ ఏంటి అనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది వీడియో చూస్తే. అండ్ ఎనీవే, ఇలా మనకి ఉంటే ప్రస్తుతానికి ఓటింగ్ పరంగా వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ డిఫరెన్స్ అనేది అలాగే అదే 5% డిఫరెన్స్ అలాగే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. సో కాకపోతే ఇప్పుడు కంపారిటివ్లీ చూసుకుంటే నిన్న 45 మనోడికి ఉంది కదా నిఖిల్కి, ఇప్పుడు 44 వచ్చిందన్నమాట. బట్ 44 వచ్చింది, దాంతోపాటు మనోడిది కూడా నిఖిల్కి 44 వస్తే గౌతమ్కి కూడా అదే కైండ్ ఆఫ్ 1% అనేది తగ్గి 39కి వచ్చింది. 44 and 39 1% తగ్గిందనమాట. సో ఈ 1% ఎవరికి వెళ్ళింది? ప్రేరణ అండ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. ప్రేరణకి 8% ఉంటే తను 9కి వెళ్ళింది, ప్లస్ నబీల్ 4 ఉంటే తను 5కి వచ్చాడనమాట. సో 3లో అవినాష్ అయితే అలాగే ఉన్నాడు. ఈ కైండ్ ఆఫ్ డ్రాస్టిక్ ఓటింగ్ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ఏ డిఫరెన్స్ అయితే నిన్న ఈవినింగ్ కూడా ఉందో ఇవాళ కూడా అదే ఉంది అంటే ఎంత రిస్కో చూడండి. సో ఇప్పుడు కూడా మీరు గౌతమ్ని సీరియస్గా తీసుకోకుంటే ఏం జరుగుతుంది? క్లియర్గా నిఖిలే విన్నర్గా బయటకు వస్తాడు రా భయ్. అరే అలా ఎందుకంటే భయ్యా, ఇప్పుడు వెబ్సైట్ పోలింగ్స్లో చూస్తే గౌతమే ఉన్నాడు చూసుకో, యూట్యూబ్ పోల్స్ని నమ్మకు అంటే, అరే నాన్న యూట్యూబ్ పోల్స్ని మా మా వెబ్సైట్ పోలింగ్స్ అనేవి దే ఆర్ మ్యానిపులేటివ్ రా భయ. అంత కంప్లీట్గా దాని మీద బేస్ అయితే అవ్వలేము. అలా అని యూట్యూబ్ పోల్స్లో కూడా మా రివ్యూయర్స్ ఎవరి ఫ్యాన్స్ ఎక్కువ దేంట్లో ఉంటే వాళ్ళు ఓట్లేస్తూ ఉంటారన్నమాట. నా దాంట్లో ఆబ్వియస్లీ గౌతమ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి 13th వీక్ వరకు కూడా గౌతమ్కి బాగా ఓట్లు పడేవి. కానీ 14th వీక్ నుంచి వీడు అదే పనిగా గౌతమ్కి సపోర్ట్ చేస్తాడు. అయితే వీడి ఛానల్లో నిఖిల్కి ఓట్లు వేస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుందరా మజా అంటావు. నిఖిల్కి ఇప్పుడు 14th వీక్ నుంచి ఓట్లు బాగా పడడం మొదలయ్యాయి నా ఛానల్లో కూడా. సో బేసిక్గా చాలా వరకు కూడా మ్యానిపులేటివ్ ఉంటాయి. బట్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నిఖిల్కి అయితే ట్రెమండస్ ఓటింగ్ పడుతుంది, విన్నర్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో గౌతమ్కి ఓట్లు పెంచకుంటే మటుకు డౌట్ లేకుండా ఇక నిఖిలే విన్నర్ అవ్వడం ఖాయంలా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో అది నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఈ వీడియో చూశారు కదా, ఇదే వీడియో ఖచ్చితంగా కంప్లీట్గా చూసి ఎంతమందికి షేర్ చేయాలో అంతమందికి షేర్ చేయండి. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదిరిపోద్ది వీడియో. కన్విన్స్ అయ్యే విధంగా, గౌతమ్కి ఓట్లు వేసే విధంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఒక్క వీడియో మీరు షేర్ చేయండి మాస్టర్. ఎంత బిట్స్గా కట్ చేసి మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్స్లో ఉంటే, లేకపోతే మీ ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో ఉంటే అందులో కూడా అప్లోడ్ చేసేసుకోండి షార్ట్స్ లాగా. నాకైతే నో ప్రాబ్లం. ఈ వీడియో అయితే అందరికీ రీచ్ అవ్వాలి, దట్స్ మై ఓన్లీ ఇంటెన్షన్. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నాకు సబ్స్క్రైబ్ కూడా అక్కర్లే, ఈ వీడియోని చూడండి, వీడియోని షేర్ చేయండి చాలు. బాయ్.